హైవేస్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి సంబంధించి టన్నెల్ తవ్వుతున్నారు కదా. 8 మంది దొరికారు అంటే వాళ్ళ డెడ్ బాడీస్ ఉన్నట్టుగా కనపడింది. ఎలాగంటే ఎక్కడన్నా ఏదైనా ఉన్నాయో చూడండి అని చెప్పేసి రాడార్ సాయంతో వెతుకుతున్నప్పుడు గ్రౌండ్ టెర్మినేటింగ్ రాడార్ సంథింగ్ ఎల్స్ చెక్ చేస్తే వాళ్ళ బాడీలు. ఇప్పుడు లోపల ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ మొత్తం కట్ చేస్తున్నారు వెల్డింగ్ మిషన్తో వాడితో వీడితో. అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే దుర్గంధం. 8 మంది బాడీలు ఆ మట్టి కింద శిథిలాల కింద ఉండిపోయి 8-9 రోజులుగా బురద నీళ్లు మొత్తం అసలు భరించలేని వాసన అంట. ఈ తీర ఇప్పుడు 8 మందికి సంబంధించి ఆ బాడీలు కలెక్ట్ చేసుకుంటే కేవలం వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలను బట్టి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులను బట్టే వారిని గుర్తించే పొజిషన్. ఇప్పుడు చెప్పకూడదు బట్ రియాలిటీ మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఒక 2-3 డేస్ ఒక బాడీకి సంబంధించి చనిపోయిన తర్వాత ప్రాపర్ వేలో ఫ్రీజర్లో పెట్టకపోవటము లేదన్నప్పుడు ఐస్ వాడకపోవటం ఇలా కనుక చేస్తే బాడీ డికంపోజ్ అయిపోయి పురుగులు వచ్చేస్తాయి. అలా పాపం 8 మంది పరిస్థితి అసలు ఊహకు అందటం లేదండి. బయట అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళు ఇంటర్నల్గా వచ్చేసి దాదాపు 18 బృందాలు 700 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పనిచేయడం అంతే. బట్ ఓన్లీ 8 మందిని బయటికి తీయాలి అంతే ఆ బాడీని. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అయితే భయంకరమైన యాక్సిడెంట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. బట్ తప్పు మీద తప్పు జరిగిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న సిబ్బంది చెబుతున్నారు ఆల్రెడీ లోపల లిటిల్ బిట్ నీరు అన్నది వస్తుంది అని చెప్పినా తేడాగా ఉందని ఆల్రెడీ హింట్ ఇచ్చినా మేము వెళ్ళమని కొంతమంది అన్నా ఏ కాదు పదండి మీతో పాటు మేము కూడా వస్తున్నామని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ ఇంజనీరు సూపరింటెండెంట్ ఆపరేటర్లు కలిపి వెళ్ళారంట. అందుకే ఇంకా వారు ముందుండాల్సి వచ్చింది. దాన్ని ఎవరైతే కొంచెం డౌట్గా ఉందనుకున్న వాళ్ళు అనుకున్నారు ఈలోపు ఆల్రెడీ పైనుంచి మట్టి పిల్లలు పడటం వాటర్ రావడం పైన మొత్తం ఏదైతే గ్రౌండింగ్ అంటారు సార్ పైన వరకు ఎప్పుడైతే ఇక్కడ పెంచులు ఉడుతుందో వెనక భయపడి పారిపోయారు. ఆ ముందులో చిక్కుకుపోయారు. ఆ ముందున 8 మంది చనిపోయారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ఉందా దాని వ్యర్థాలు ఉన్నాయి, దాని ఇరిగిపోయిన శిథిలాలు ఉంటాయి కదా వాటి కింద ఇప్పుడు ఆ బాడీలు ఉన్నాయి. మొత్తం 8 బాడీలు డిటెక్ట్ చేశారు. ఆ పైన బురద మొత్తం తీస్తే ఆ బాడీ బయటకు తీయాలి. బాడీగా దొరుకుతుందా బాడీ పీసెస్ అయిపోయి దొరికిద్దా తలుచుకుంటే నేను అలా ఉందండి. పాపం దేవుడు నిజంగా దారుణమైన విధి రాదు పాపం 8 మందికి అయితే.